నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో గత కొంతకాలం క్రితం దీపికా పదుకొనేని కల్కి నెక్స్ట్ సీక్వెల్ సినిమాల నుంచి కూడా తప్పించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా దీపికా పదుకొనే చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె ఎవరిని నిందించలేము, దాంట్లో ఏం జరిగింది, ఏ నటుల్ని మేము అనలేను, నేను చెప్పలేను అని చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇండైరెక్ట్గా ఆమె ఖచ్చితంగా కల్కి గురించి ఎప్పుడో ఒకరోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సందీప్ వంగ, ఎవరైతే ప్రముఖ దర్శకులు ఉన్నారో తెలుగు దర్శకులు, ఆయన ఇంపాక్ట్ తోటే ఖచ్చితంగా కల్కి నుంచి ఆమెను తప్పించారు. గతంలో సందీప్ వంగకి దీపికా పదుకొనేకి కూడా పెద్ద ఎత్తున స్పిరిట్ వివాదం కూడా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు స్పిరిట్ వివాదానికి కల్కికి ఏంటి లింకు, ఎందుకు దీపికా పదుకొనే ఇప్పుడు తాజాగా ఆమె ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకోసం ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంత రైజ్ చేసినటువంటి అంశం మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్ ఏంటి సార్ స్పిరిట్ ఏంటి, కల్కి 2 ఏంటి, దీపికా పదుకొనే ఏంటి, సందీప్ వంగ ఏంటి, మధ్యలో వైజయంతి మూవీస్ ఏంటి, అసలు ఏంటి ఈ లింకులన్నీ? అసలు యాక్చువల్గా ఫస్ట్ మనకి సందీప్ రెడ్డి వంగ గారు ఆవేశంగా ఈవిడ్ని మేము గెంటేసాము, ఈవిడకి మాకు సంబంధం లేదు, చాలా పొగరు ఫస్ట్ ఇట్లాగే ఆయన ట్వీట్లు ఉన్నాయి, బాగా అగ్రెసివ్ గా ట్వీట్స్ అన్నారు కదా స్పిరిట్ నుంచి. వీళ్ళు అంటే ఆమె చెప్పిన డిమాండ్ వీళ్ళకి నచ్చక గెట్ లాస్ట్, అట్లా అగ్రెసివ్ మనం ట్వీట్లన్నీ చూసాం. నెక్స్ట్ తర్వాత సరే పోన్లే, ఈమె కూడా దానికి రిప్లై ఇస్తూ అసలు ఆ కథలో నాకు ఇంపార్టెన్స్, అసలు కథ ఏంటంటే అని 10 మందితో చెప్పడం. ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత ప్రొఫెషనల్ అగ్రిమెంట్లో నువ్వు నా స్టోరీని ఎలా లీక్ చేస్తావని ఈయన, నేనేం స్టోరీని లీక్ చేయలేదు, యాక్చువల్గా ఏంటంటే నాకు నా క్యారెక్టర్ ఇది, హీరో క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదని నాకు అనిపించింది. కానీ నువ్వు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పినా పరోక్షంగా కథ గురించి చెప్పావు కదా, అలా ఇలా చెప్తావు, అట్లా గొడవ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కొన్నాళ్ళు ఆగారు, ఇది ఫోన్లేగా మర్చిపోతాం ఇంకెందుకు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు అన్న టైంలో సడన్ గా వైజయంతి ప్రకటన, మేము కూడా తీసేసాము అని. అయ్యయ్యో మీరెందుకు తీసేశారు బాబు అంటే, వాళ్ళకు ఏంటంటే ఆమెకు మాకు కొన్ని ఏదో ట్రావెలింగ్ లో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి, డిస్టర్బెన్స్లు వచ్చాయి, అయినా సరే ఆమె పనులలో బాగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము, బాగుండు దండం పెట్టి పంపించారు, అలా ఉంది. అప్పుడు మళ్ళీ ఏమొచ్చిందంటే అనుకున్న వాళ్ళు, ఇప్పుడు సందీప్ వంగ సినిమాలోనూ ప్రభాస్ ఉన్నాడు, కల్కిలోనూ ప్రభాస్ ఉన్నాడు, ఇక్కడ ప్రభాస్తో నటించే అవకాశం నుంచి ఆమెను తీసేసి ఇక్కడ మళ్ళీ ప్రభాస్తో నటిస్తే ప్రభాస్కి ఈమెకి ప్రాబ్లం ఏం లేదు, కానీ సందీప్ వంగకే ఈమె వల్ల ప్రాబ్లం అనేది పోర్ట్రే అవుతుంది. అందుకు సందీప్ వంగ అసలు ఈమె వల్ల ప్రభాస్కి కాదు, సందీప్ వంగకి కాదు, తెలుగు ఇండస్ట్రీకే ఈమె వల్ల ప్రమాదం ఉంది, అసలు ఈమె వల్ల మనకి కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పే ప్రయత్నంగా తీయించాడు అని అనుకున్నారు. సరే అది కూడా సమ్మతమే, ఎవరి అంటే ఈమె మాట్లాడట్లేదు కదా, వీళ్ళు అనుకున్నారు, ఆమె సైలెంట్గానే ఉంది, టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నారు. తాజాగా ఐడిఎంబి వాళ్ళు మా 25 years సందర్భంగా మేము అద్భుతమైన నటీనటుల లిస్ట్ ఇస్తున్నాము చూడండి అని చెప్పి ఇచ్చేసారు. దాంట్లో 1, 2 అనగానే 3 దీపికా పదుకొనే, ఈమె తర్వాతే అందరు ఉన్నారు. దీపికా పదుకొనే గురించి మళ్ళీ చర్చ వచ్చింది. ఆ తర్వాత ఈ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నేషనల్ మీడియా వాళ్ళని వీళ్ళు ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఒకసారి రామ్మా ఇలా కూర్చో ఏందో చెప్పు అని మైక్ పెట్టారు. అలా ఆమె గురించి చెప్పుకుంటా ఉంది, ఇన్నేళ్ళ నీ ప్రస్థానం ఎలా ఉంటుంది, నువ్వు ఇంకేమేం చేస్తావు, ఏం చేస్తావు, మర్చిపోయా వాళ్ళు ఎవరో నిన్ను గెంటేశారంట కదా మేడం, బట్టి ఏంటి కథ, లేదు వాళ్ళు ఎవరు నన్ను గెంటేయలేదు, అసలు జరిగింది ఏంటంటే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, నేను మాట్లాడాలంటే చాలామంది పెద్ద పెద్ద పేర్లు బయట పెట్టాల్సి వస్తుంది, ఇంకా ఏవో అవుతాయి, అంత అవసరం లేదు, నేను సైలెంట్గానే చేయిస్తాను దేన్నైనా. కాకపోతే విషయం ఏంటంటే టైమింగ్ అవర్స్ గురించి, 8 hours పనిచేసే హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, నేను కూడా గతంలో చేశా. కొన్నిసార్లు లేడీస్కి అనుకోకుండా మాతృత్వానికి ముందు మాతృత్వానికి తర్వాత అనే అంశం ఏర్పడినప్పుడు ఆ టైంలో మైండ్ ఆలోచనల విధానం కూడా మారొచ్చు. దాని ద్వారా కొంచెం అసలు చేయను, నేను రాను, యూ గెట్ లాస్ట్ అని అనలేదు, కొంచెం తగ్గించండి అంటే. ఈవెన్ తనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఎక్కువ టేకులు కూడా తీసుకోను, నువ్వు చెప్పినట్టు చెప్పేస్తా, నీకు అంత టైం అంటే నువ్వు 3 గంటలు అనుకున్న షూట్ నువ్వు నిజంగా నాతో చేస్తే నాకున్న పరిజ్ఞానంతో నేను మ్యాక్సిమం 1-2 hours టైమింగ్స్ చేయడానికి ట్రై చేస్తా, నా టైమింగ్స్ నేనే కుదించుకోవడానికి ట్రై చేస్తా. ఈవెన్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటా, ఇప్పుడు సార్ ఈరోజు నా షాట్ ఎప్పుడు, సీన్ ఇదండి, సీన్ ఇది కదా, ఇటు నుంచి వచ్చేది కదా, కొంచెం నా షార్ట్ తీసి నన్ను పంపించేస్తే మిగతాది చేసుకోవచ్చు కదా అని కూడా నేను వాళ్ళని అడగగలను. నాకు ఆ ఫ్రెండ్లీ రిలేషన్ బాలీవుడ్లో ఉంది,
కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తే సంజయ్ లీలా బన్సాలి అయినా వీళ్ళైనా వాళ్ళైనా చేసుకునేవాళ్ళు. కానీ టాలీవుడ్లో అట్లా కాదు, అక్కడ హీరోస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ముందు హీరో పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నిదానంగా హ్యాపీలో అయ్యా హీరోయిన్ ని అంటారు. అక్కడ కంప్లీట్ చేసుకుని డేట్స్ అయితే ఇచ్చుంటారు కదా, ఇచ్చుడు ఆ డేట్ ప్రకారంగా ఉంటది. ఆ డేట్ లో కూడా కొంతమందికి రిక్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటది. ఇప్పుడు ఈవెన్ సైడ్ ఆర్టిస్ట్ అయినా సడన్ గా ఇంట్లో ఏదో అయిందండి, మా ఇంట్లో సిలిండర్ వెళ్ళిందనో లేకపోతే ఇంకా మా పాప పడిపోయిందనో, నా షార్ట్ ఏదైనా ఉంటే కొంచెం తీసి పంపరా అంటే వాళ్ళు అర్థం చేసుకొని నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత అనుకున్న సీన్ ని ముందు పెట్టేస్తారు. చేసి ఏం లేదు అందరిని రిక్వెస్ట్ చేస్తారు, పలానా లక్ష్మి గారి ఇంట్లో ఏదో అయిందంటండి, సరే ఒక్క షార్ట్ ఇది ముందు తీసాను పంపిద్దాం, తర్వాత మనకి ఈ సీన్స్ ఉన్నాయి, అలా అందరూ అర్థం చేసుకుంటారు అని ఈవిడ వెర్షన్. అలా ఎన్ని రోజులు అర్థం చేసుకోవాలి, షెడ్యూల్ అంతా అలా అర్థం చేసుకోవడం, రోజు మేనేజ్ చేయడం మా వల్ల కాదనేది వీళ్ళ వెర్షన్. కానీ ఓవరాల్ గా ఇప్పుడు ఈ మొత్తం ఇన్సిడెంట్ లో తప్పు ఎవరిది అనుకోవాలి? సందీప్ బంగర్ తప్ప, దీపికా పదుకొనె తప్ప, వైజయంతి మూవీ తప్ప, ఎవరి తప్పు అనుకోవాలి? యాక్చువల్ చెప్పాలంటే ఎవరి తప్పు లేదు, అందరు కూడా మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్సే కనబడుతున్నాయి ఇక్కడ. ఎవరి తప్పు లేదు. సందీప్ బంగాకి ఈమె మీద పగ ప్రతీకారం ఏం లేదు. ఒక టైమింగ్ అంటే చిన్న చిన్న ఈగోస్ వల్ల కొన్ని క్లాషెస్ వస్తూ ఉంటాయి అంతే. ఇప్పుడు నేను ఉన్నా నీ దగ్గరకు వచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్కే వచ్చా, మీ మేడం ఒక 1 hour ఆపవా, నేను అర్జెంట్గా వేరే ఛానల్కి వెళ్ళాలి, నాకు చేసుకొని వెళ్తాను, ఓ రోజు రిక్వెస్ట్ చేస్తాను. అలా ఓ 3 months కంటిన్యూగా రోజు రిక్వెస్ట్ చేస్తుంటే యాక్చువల్గా నా టైం 3K, కానీ నేను రోజు 11కి వస్తున్నా. 11కి వచ్చి 1ో 2ో రోజు అంటే పర్లేదు, నేను రోజు రిక్వెస్ట్ చేస్తే నీకు అది ప్రాబ్లం అయిపోతుంది. అంటే కొన్నిసార్లు మీకు ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయి, కొన్నిసార్లు ఇంపార్టెంట్ అప్పుడు పడే ఉంటాయి, షెడ్యూల్ ఉంటాయి, చెప్పలేదు, స్టూడియోలో బిజీ వేరే ఉండొచ్చు, మనం మేనేజ్ చేయడం కష్టం. సమ్ టైమ్స్ అంటే ఓకే, ఎవ్రీ టైమ్ నాట్ ఓకే. ఆ షెడ్యూల్ అంతా వీ కాంట్ మేనేజ్ అనేది వాళ్ళ ప్రాబ్లం, డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళ ప్రాబ్లం. అండ్ ఈవిడ ఏంటంటే లేదంటే నాకు కొంచెం ఇదండి, సరే మరి ఇద్దరికి అడ్జస్ట్మెంట్ కానప్పుడు లెట్ us బ్రేక్ ద డీల్. అంటే అడ్జస్ట్మెంట్ అవ్వలేదా, లేకపోతే అడ్జస్ట్మెంట్ కావాలని అవ్వలేదని నెపం చెప్పి కట్ చేసుకున్నారా? ఈవిడ వెర్షన్ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేస్తే మీరు రిక్వెస్ట్ అవ్వచ్చు, కాకపోతే మీరు ఈగో వల్ల నన్ను కావాలని గెంటేశారు, నా రిక్వెస్ట్ నెగిటివ్ ఒపీనియన్ ఉందని ఈవిడ అనుకుంటుంది. వాళ్ళు ఏంటంటే మేము ఎన్నిసార్లు ప్రతిసారి మేము అడ్జస్ట్ అవ్వలేము, మా కమిట్మెంట్స్ మాకు ఉన్నాయి, మా రిలీజ్ డేట్స్ మాకు ఉన్నాయి, అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ అంటే అంత ప్రముఖ హీరోయిన్, అంత ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుని అవార్డీగా ఉన్నటువంటి దీపికా పదుకొనె మీద బాలీవుడ్ లో ఇటువంటి వివక్ష మరోవైపు అర్థం చేసుకోకపోవడం ఎట్లా చూడాలి? అది మనం ఏం చెప్పలేం వై, బికాస్ మన దగ్గర ఉన్న ప్రాబ్లం కూడా జెన్యున్ గా చెప్తా. ఒకసారి నీకు రిలీజ్ డేట్ వచ్చిందంటే నీకు అది దేవుడితో సమానం. అది గనక ఒక్కసారి పోస్ట్ పోన్ అయిందంటే ఇక నువ్వు అది ఆ రిలీజ్ కోసం చావాలి. అదే ప్రాబ్లం చాలా సినిమాలకి. ఇప్పుడు విశ్వంబర నీకు తెలుసా, హనుమాన్ తో పాటు రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది కొంచెం పోస్ట్ పోన్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయిపోయింది. కన్నప్ప కూడా పోస్ట్ పోన్ ఎప్పుడో, పుష్ప 2 కూడా అలాగే అయింది. అంతెందుకు ఇప్పుడు రాజాసాబు కొంచెం పోస్ట్ పోన్ అయింది, తర్వాత డిసెంబర్ పక్కా అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి. మహారాజా కూడా అంతే కదా, ఎగ్జాక్ట్లీ. సో మనకు వచ్చిన డేట్ కి మనం రెడీగా లేకపోవడం ఇక మన తప్పే అని మనం ఫీల్ అవ్వాలి. సో ఆ టైంకి మనం రెడీగా ఉండాలంటే మనం అనుకున్న షెడ్యూల్ అనుకున్నట్టే జరగాలి. కొంచెం ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా సరే రిలీజ్ డేట్లు పోతాయి, ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు, తర్వాత రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్ మార్కెట్ లో థియేటర్ల ఇష్యూ ఉంటే చాలా ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు అనుకున్న షెడ్యూల్ కట్టుబడి ఉన్నారు. పాపం ఆవిడ ప్రాబ్లం కూడా జెన్యునే. అంటే నీకు సంతకం పెట్టినప్పుడు ఆమె ఒక తీరు, సంతకం ఇప్పుడు రమ్మన్నప్పుడు ఒక తీరు, ఎవరిని ఏమనలేము ఇక్కడ. సో లెటర్స్ బ్రేకప్ అవడమే బెటర్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె ఒకవేళ టైం అడ్జస్ట్ అవ్వలేదు, ఇంకోటి అది ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు. అట్లా కాకుండా మీరు వద్దు మూవీలో నుంచి అటువంటి సాంప్రదాయానికి ఇదే ఫస్ట్ ఎపిసోడ్ లాగా నాకైతే కనిపిస్తుంది. అంటే పాపం ఈయన ముందే మొత్తం గీసి పెట్టుకున్నాడు, అలా జరిగితేనే ఇది ఆ టైంకి అవుతుంది. కొంచెం ఏదైనా సరే అది అవ్వదు. కాకపోతే వీళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ నువ్వు అనుకున్నట్టు జరగదు. హీరోలు కింద పడి గాయాలు అవుతాయి, అనుకోకుండా హాస్పిటల్కి వెళ్తే వారం రోజులు చనిపోతారు, అనుకోకుండా వర్షం పడి సెట్ ఏదవుతుంది, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, మళ్ళీ సెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు. బేసిక్ ఈగో ఎక్కడో ఇద్దరు మధ్యలో హర్ట్ అయిందేమో అనిపిస్తుంది. ఇది ఒక చిన్న చిలికి గాలి అనే ఈ కారణంగా పైకి చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అట్లాగే కనబడుతుంది. థ్యాంక్ యూ విఘ్నం గారు. సో మొత్తం మీద దీపికా పదుకొనె తాజా వ్యాఖ్యల పట్ల మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.